నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, జంతర్ మంతర్లో 20 రోజులుగా సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష ఎట్టకేలకు భగ్నం చేశారు పోలీసులు. ఈరోజు అక్కడికి చేరుకునే ముందే కొంత రాళ్ల దాడి కూడా జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ పరదాలు కట్టి సోనం వాంగ్చుక్ అడ్డుగా నిలిచారు. అంటే కొంత భౌతిక దాడులు కూడా అక్కడ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు అభిజిత్ దిప్కే మీద కూడా ఒక ఇంక్ చల్లింది ఒక లేడీ. సో దీన్ని ఎట్లా చూస్తారంటే ఈ భౌతిక దాడులు కానీ, అంటే ఓ పక్క సత్యాగ్రహం అంటే ధర్నా చేస్తున్న వ్యక్తులు అంటే చాలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అవి, మరొక వైపు ఈ దాడులు, దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితికి ఇది పూర్తిగా అద్దం పట్టింది. ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ వరుస సంఘటనలన్నిటినీ ఒక దండలో గనక గుచ్చితే, మొదటగా మనము అవినీతి, రాజకీయ అవినీతి, పరిపాలనకు సంబంధించిన అవినీతిని కాస్త పక్కన పెడితే, ఈ మతం ద్వారా ఎట్లా జనాలను ఆకర్షించవచ్చు, అలాగే ఈ కుట్రను బయట పెట్టే వాళ్ళ మీద ఎట్లా దాడి చేయాలి, దీనికోసమే అసలు ఒక యంత్రాంగమే ఏర్పడింది. అంతకుముందే సోషల్ మీడియా యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి మళ్ళంటి వాళ్ళు మాట్లాడడం తెలిసిందే. పెద్ద పెద్ద ఆఫీసులు రన్ అవుతున్నాయి ట్రోలింగ్ చేసేదానికి. దాని మీద స్వాతి చతుర్వేది అనే ఆవిడ నేను అంతర్జాల పోకిరిని అని ఆమె పుస్తకం రాయటము, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఎంతని మాట్లాడతాము, ఏమని మాట్లాడతాము అని అనుకునే నిస్పృహ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమో ఏం మాట్లాడితే ఏమవుతుందో అని మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కొంతమంది. ఏదైతేనేమి ఏదో మొత్తానికి ఈ ఎల్లినో కారణంగా ఋతుపవనాలు దోబూచులాడినట్లు చాలా ఒక రకంగా చాలా స్తబ్దుగా ఉందనే చెప్పుకోవచ్చు, ఇన్ని వ్యతిరేక భావనలు ఉన్నప్పటికీ. ఓ పక్కన వీళ్ళేమో రెండో వైపు వైరపక్షం, ఇప్పుడు కాంగ్రెస్ శిబిరం ఏదైతే ఉందో వాళ్ళకి మతంతో మ్యాజిక్ చేయటం వాళ్ళ ఎజెండాలో లేదు. వీళ్ళకి మతంతో మ్యాజిక్ చేయాలని వీళ్ళు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడుది కాదు, 40 ఏళ్ళ నుంచి జరిగింది. ఇది అద్వానీ రథయాత్రతోనే ఇది అంకురార్పణ పడింది. ఈ అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చి జనాల్ని వెర్రి గొర్రెల్ని చేయటంలో సక్సెస్ అయ్యారనే సఫలీకృతులు అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో రెండో పక్షం వాళ్ళు అసలు ఇట్లాంటివి ఏమి ఆలోచించకుండా, చెయ్యకుండా, అంటే వాళ్ళ దీంట్లో వాళ్ళ ఆరాలోనే లేవు ఇట్లాంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు. అసలు ఇప్పుడు ఇటువైపు వాళ్ళు తేరుకుని వాళ్ళు ఇంత చేస్తున్నారు, ఇదంతా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. అసలు దీన్ని మనం ఎదుర్కోవటం ఎట్లా అనే విషయంలోనే వాళ్ళు విఫలం అవుతున్నారు. అంటే ప్రయత్నం కూడా చేయకుండా విఫలం అవుతున్నారు వాళ్ళు. ఇవాళ చిత్రం అది, భారతదేశ చిత్రం అది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా మొదటిసారిగా మజ్జిగ మీద GST వేశారు. పాలు, మజ్జిగ వీటి మీద. నేను ఒక మీడియా సంస్థలో ఇంటర్వ్యూలో అన్నాను, ఇప్పుడు ఈ దేశంలో ముస్లింలు ఒక్కళ్ళే మజ్జిగ తాగరు, పాలు తాగరు, క్రిస్టియన్లు ఒక్కళ్ళే మజ్జిగ పాలు తాగరు, హిందువులు కూడా తాగుతారు. ఈ దేశంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, ఆ హిందువుల్లో కూడా పేదలు ఉన్నారు. సరే, ఆ 2 మతాల పేదలను కాసేపు పక్కన పెడదాము. ఈ హిందూ పేదలకి మీరు మజ్జిగ పాలుకి దూరం చేస్తారా అన్న విధానంలో నేను మాట్లాడా. ఓకే, అసలు నేను మాట్లాడినట్టు తప్పేంటో నాకు ఈ రోజుకి అర్థం కాదు. బీజేపీకి సంబంధించిన శ్వేతా రెడ్డి అని ఆమె ఢిల్లీలో ఏదో ధార్మిక సంస్థలకి ఉంటుందంట. ఒకప్పుడు ఆవిడ ఎన్టీవీలో పనిచేసింది. ఆ తర్వాత ఆవిడ పైన చాలా కథనాలు ఉన్నాయి. అలాంటి ఆవిడ
ఆల్ ఆఫ్ ఎ సడను పెద్ద బొట్టు పెట్టుకొని ఢిల్లీలో హడావుడి చేస్తుంది. ఆవిడ నా పైన పెద్ద వీడియో చేసింది. ముసలమ్మ నువ్వెందుకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నావు, తాత చెప్పు అవ్వని ఇంట్లో ఉంచు, ఎందుకు అవ్వ బయటకు వచ్చి మాట్లాడుతుంది అది ఇది అని. నేను అనింది ఏంటి, మజ్జిగ పెరుగు పేదలకి దూరం చేస్తారా అని. ఆ తర్వాత నేను ఏమనుకుంటున్నావు, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు, ఎన్నో ఉద్యమాలు చేసిన దాన్ని, ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీలో పనిచేసిన దాన్ని, నువ్వేమి ఏదో నీ తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు దడుచుకోరు, ఇంకొకసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి వీడియో చేశా. మళ్ళీ తెల్లారి ఆ తర్వాత ఆమె మళ్ళీ నా జోలికి రాలా. అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మాట్లాడితే దాడి చేయాలి అనడానికి కొంతమంది రెడీగా ఉంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా, వాంగ్చుక్ అనే ఆయన, సోనం వాంగ్చుక్ అన్న ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే మీరు ఎన్ని తాటాకులు కట్టారండి? అసలు ఒక మాట రెండు మాటల ఆఖరికి సురేష్ కొచ్చాటిల్ అనే ఒక సీనియర్ ఆయన చాలా బాధ వేసిపించింది నాకు. ఆయన సోనం ఎక్కడ ఆయన చదువు, ఆయన సంస్కారం, ఆయన చేసిన ఇన్వెన్షన్స్, ఆ రిఫార్మ్స్, అలాగే ఆయన చేసిన దానికి ఆయనకి రామన్ మెగ్సెసే అవార్డు రావటము, అన్నిటిని మించి ఎడ్యుకేషనల్ రిఫార్మిస్ట్. అది ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో కావాలనుకుంటుందే అది కదా. మనము ఇన్ని చేసిన వ్యక్తి, పైగా అతని పైన ఒక అవినీతి ఆరోపణ లేదు ఈ రోజు వరకు. అలాంటి మనిషిని పట్టుకొని చైనా ఏజెంట్ అని మాట్లాడాడు ఆయన. ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే ఆయన అంటే కొంచెం పెద్ద ఆయన, బొడ్డూడని జర్నలిస్టులు కూడా ఫ్యాషన్ షోలు చేసుకుని వ్యవహారాలు ఉన్నవాళ్ళు కూడా సోనం గురించి మాట్లాడేవాళ్ళు, వాంగ్చుక్ గురించి. ఇప్పుడు ఒక మనిషిని విమర్శిస్తున్నాము అంటే అసలు మనకు ఆ స్థాయి ఉందా అని చూసుకోవాలి కొంచెం. అసలు మనం ఏంటి, మనం ఎక్కడున్నాం అని ఏమీ లేకోకుండా ఇవాళ ఆయన వచ్చి కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలిపించిన దానికి స్పందించి ఆయన వచ్చి అక్కడ కూర్చోవటం వీళ్ళకి చాలా బాధ అయిపోయింది. అంటే నిరసనని తెలపటానికి కూడా హక్కు లేని విధంగా ఈ భారతదేశం తయారైంది అంటే నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు కూడా కొంచెం చూసి చూడనట్టు పోయారేమో ఆ కాలంలో. మోస్ట్ అపాథటిక్ గా ఉంది అంటే ఈ గవర్నమెంట్ అంటే పట్టినట్టు అసలు ఏం జరుగుతుంది అనేది వదిలేసింది కంప్లీట్ గా. రెస్పాన్స్ లేదు, జీరో రెస్పాన్స్. అసలు ఇక్కడ ఒక అలజడి అనుకుందాం, అసలు నిరాహార దీక్ష దాకా వెళ్ళొద్దు. వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక అలజడి చేస్తున్నారు జంతర్ మంతర్లో. అయితే మటుకు మీరు అడ్రస్ చేయరా? సరే మీరు అడ్రస్ చేయలేదు, వీళ్ళు ఏదో పిల్లలాట కింద తీసుకున్నట్టుంది ప్రభుత్వము, నాలాంటి వాళ్ళు కూర్చుంటేనా కొంచెం చేము కుట్టినట్టు ఉంటుందేమోనని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి కూర్చుంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళ అండదండలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు పెచ్చిరిల్లిపోయి మాట్లాడతారండి. మీకెందుకు, మీ ఇష్టం, మేము ఉన్నాం, వెనకమాలు చూసుకుంటాము. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక రకంగా ప్రమాద గంటికలు అంటారు చూసారా. ఇప్పుడు మీ పైన మాట్లాడితే ఉపా కేసు పెడతాం, ఉపా కేసు పెట్టారేంటి అని మాట్లాడిన వాళ్ళని ఇంకో రకమైన దాడి చేస్తాం, చెప్పు దెబ్బలు కొడతాం. ఇట్లా అసలు మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు అని అఖాడీ వాళ్ళే చెప్పారంట. అఖాడా వాళ్ళు, అఖాడా అంటే ఎవరంటే అసలు రామ జన్మభూమి ఇది, ఇక్కడ గుడి కట్టాలి అని చెప్పి ఫైట్ చేసిన వాళ్ళు. ఈ విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు కాదు, వీళ్ళు తర్వాత వెళ్ళి వంటంతా అయ్యాక టేస్ట్ చూసిన వాళ్ళు వీళ్ళు, టేస్ట్ చూసి వంటంతా మాదే అని చెప్పి తీసుకొచ్చుకున్న వాళ్ళు వీళ్ళు. అసలు వాళ్ళు
మీరు అసలు అద్వానీని రథయాత్ర ఆపమని చెప్పాడంటండి ఆయన, అగాడి హెడ్. అంటే వాళ్ళు మీరు రాజకీయాలకి మతాన్ని వాడాలనుకుంటున్నారు, మీ రాజకీయాలకి మీ స్వార్థానికి మతాన్ని వాడాలనుకుంటున్నారు, ఇది నేను సహించను అని చెప్పి అన్నాడంట ఆయన. అలాంటి వాళ్ళందరినీ తొక్కేసి అవసరమైతే హత్యలు చేసేసి యథేచ్ఛగా వీళ్ళు మతాన్ని రాజకీయానికి వాడుకున్నారు. సరే, ఇప్పుడు దాని దుష్ఫలితాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వము పూర్తిగా ధీమాగా ధైర్యంగా ఇంత దేశంలో జరుగుతుంటే కూడా ధైర్యంగా ఉన్నది ఎందుకంటే మాకు మతం అండ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు మజ్జిగ మీద GST వేసినా సామాన్య ప్రజలకు పట్టట్లే, లేకపోతే ఇంకొక భారము ఇంకొక బరువు వేసినా పట్టట్లే. అదేమంటే నేను గుడి కట్టాను కదా, ఇప్పుడు నినాదాలు కూడా ఒట్టిగా పుట్టలేదు. గర్గర్ మోదీ, అరహర మోదీ, గర్గర్ మోదీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మైండ్లో ఆ వైరింగ్ చేసి పెట్టేశారు. నాకు మతం ఉంది కదా, ఇంకా నాకేముంటే ఏంటి ఏమి లేకపోతే ఏంటి అనేలాగా చేసి ఇంకొంతమందిని ఒక మూర్ఖపు మోకను తయారు చేశారు. ఈ మూర్ఖపు మోక పని ఏంటి అంటే కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త టీవీల ముందు మాట్లాడగలిగే వాళ్ళు అయితే సోషల్ మీడియాలో చేయటం, లేదు అనుకుంటే భౌతిక దాడులకు దిగటం. ఈ విధంగా అయిపోయిన ఈ పరిస్థితుల్లో వీళ్ళ ధీమా కూడా ఏంటి అంటే సోనం వాంగ్చుక్ పై నిరాహార దీక్ష పైన వీళ్ళు స్పందించకపోవటానికి ఇది ఒక కారణం. మాకేంటి ఇప్పుడు మామూలుగా ఇంకో ప్రభుత్వం అయితే భయపడుతుంది, ఎవరు దాకెందుకండి. సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫాదరు లడాక్ గురించి నిరాహార దీక్ష చేస్తే ఇందిరాగాంధీ సాక్షాత్తు వచ్చి దీక్ష విరమింప చేసింది. మరి ఆవిడని పట్టుకుని వీళ్ళు ఐరన్ లేడీ అని, లేదు అనుకుంటే ఎమర్జెన్సీ పెట్టిందని, బలవంతపు ఆపరేషన్లు చేయించిందని, అదని ఇదని ఆవిడ మీద ఈ రోజుకి విషం చిమ్ముతూనే ఉంటారు ఇందిరాగాంధీ పైన. ఆమె చేసిన మంచి పనులన్నీ పక్కన పెట్టేసేసి అదే పట్టుకుని మాట్లాడతారు. మరి నిజంగా చూస్తే అండి కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన అమాయక పార్టీ అనుకోవాలి. మొన్న అన్నా హజారే చేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ఎందుకండి వచ్చి సరే లోక్పాల్ బిల్లు పెడతాను అనింది. 11 రోజుల్లోనే దీక్ష విరమింప చేసి లోక్పాల్ బిల్లు పెడతామని చెప్పి లోక్పాల్ బిల్లు కూడా పెట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2004, 2014 లోపల వచ్చినన్ని విప్లవాత్మకమైన చట్టాలు అసలు ఈ మహిళలకు సంబంధించి మట్టుకు స్వాతంత్రం వచ్చినప్పటికి నుంచి వచ్చిన చట్టాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అసలు ఈ 2004, 2014 మధ్యలో వచ్చిన చట్టాలు మహిళలకు సంబంధించినవి కావచ్చు, బాలబాలికలకు సంబంధించినవి కావచ్చు, లేదు అనుకుంటే లోక్పాల్ బిల్లు, అది అసలు అదొక విప్లవం. దాన్ని ఇప్పుడు వీళ్ళు మొత్తం చాప చుట్టేసేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారనుకోండి. ఇప్పుడు మీరు ఏమడిగినా ఎవరో ఏమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మొత్తం అన్నిటినీ నీరుగార్చేశారు. ఇంత చేశారు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు చూపించిన ఔదార్యం మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఆ బాధ్యతను మీరు ఎందుకు ఫీల్ కాలేకపోతున్నారు? ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ఆశాంతం ఈ దేశం గురించి తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి జంతర్ మంతర్లో కూర్చుంటే కనీసం మోడీ రావక్కర్లా, మోడీకి తీరిక లేదు. ఆయన ప్రపంచ యాత్రికుడు, ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఇండియాకి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, మరి వచ్చాడో లేదో కూడా తెలియదు. అయితే ఆయన ప్రతినిధిని ఎవరినైనా కూడా పంపొచ్చు కదా. ఎవరో ఒకళ్ళు కేంద్ర మంత్రి కాకపోతే కనీసం అధికారులైనా పంపించుంటే రిప్రజెంటేటివ్ గా పంపించవచ్చు కదా. పంపించలేదు అంటే ఏంటి అంటే ఆయనే అవివేకుడు. ఈ పిల్లల గుంపు చేసే అల్లరికి ఈయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడా? వాళ్ళేదో తెలియక కూడా కాదు, వాళ్ళు దేశద్రోహులు, చైనా ఏజెంట్స్, దేశద్రోహులు, దేశ విచ్ఛిన్నం కోసం ఫారెన్ ఫండింగ్ తో చేస్తున్నారు అని వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళతో ఈయన చేరిపోయాడు. కాబట్టి ఈయన కూడా సోనం వాంగ్చుక్ కూడా ఎందుకు చేశాడు,
ఆయన ప్రాణాలు ఆయనే తీసుకున్నాడు, ఆయన మూర్ఖత్వంతో ఆయనే పోయాడు. అంతేగాని మా నిష్క్రియాపరత్వం వల్ల కాదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ఒక్క ఫోన్ కాల్ కాదు కదా, ఒక్క మనిషిని కూడా అక్కడికి పంపించలేదు. అసలు నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఇదే సోనం వాంగ్చుక్ కనుక ఇప్పుడు అయోధ్య గుడిలో రామచరితమానస్ మిస్ అయింది కదా బుక్కు, ఆ బుక్కు మీరు ఎతికే వరకు నేను అన్నం తినను కూర్చుంటేనన్నా. అవును, అక్కడ గుళ్ళు కట్టేసేవాళ్ళు చుట్టూ, ఆయన చుట్టూ ఆయన పేరుతో గుళ్ళు కూడా కట్టేవాళ్ళు. గుళ్ళు కూడా కట్టేవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా. అంటే ఈ దేశంలో ఈ దేశ తలరాతని మార్చే విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా మీకు కాదా? ఇక్కడ తేలిపోతుందిగా. ఇప్పుడు నీటి దొంగలు ఎవరో బయటికి రావాలి అంటే, కొంతమంది ఏమో అసలు పేపర్ లీక్ కాలేదన్నారు. లీక్ కాందే నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసావంటే దానికి సమాధానం లేదు. అసలండి ఒకప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. అసలు జర్నలిస్టులు ఊపిరి ఆడనిచ్చేవాళ్ళండి. ఏమైపోయారా జర్నలిస్టులు అందరు ఇవాళ? ముంబై దాడుల తర్వాత ఆ రోజు వర్షం పడుతున్నా కూడా మన్మోహన్ సింగ్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేశారు, దేశాన్ని అడ్రస్ చేశారు, క్వశ్చన్స్ తీసుకున్నారు. అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు మరి ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లే బెటరు? మరి అంటే మేమేం చేసినా గెలుస్తాం అనే ధీమా ఉందండి వాళ్ళకి. అదొక్కటే వాళ్ళని ఈ ఈ ఈ ఈ భక్త శిఖామణులు అందరూ ఉండగా మనకి వీళ్ళందరినీ మల్లేసే ఈ ఏమంటారు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు తయారయ్యారు కదా ఇవాళ. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఉండగా మనకేంటి అనుకుంటున్నారు.